నమస్తే, వెల్కమ్ టు ఆర్వి టీవీ. ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన దాసారాపూర్ నరేష్తో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ దాసారాపూర్ నరేష్ అనే ఈ వ్యక్తి ఎన్నో అద్భుతమైన పాటలను రచిస్తూ ఆలాపిస్తూ ఈరోజు పేరు ప్రఖ్యాతులు కాస్తున్నాడు. పదాలను రాగబద్ధంగా వినిపించడమే పాట. మరి లాలిపాట నుండి దేశభక్తి గీతం వరకు కూడా పాటకు అంత ప్రత్యేకమైన శక్తి ఉంది. మాటల్లో చెప్పలేని భావాలను పాట రూపంలో వ్యక్తపరిచే చెప్పవచ్చు. అలాగే పాటకు జాతి, కులం, మత భేదాలను లేకుండా ఉంటుంది పాట. ఉదాహరణకు జాతీయ గీతం కనుక ఆలాపన చేసినట్లయితే కులాలకు మతాలకు అతీతంగా మనం ఆలపించడం జరుగుతుంది. పాట మనిషిని మార్చగలదు, నవ్వించగలదు, ఏడిపించగలదు. నాటు వేసేటప్పుడు మహిళలు కూడా పాట పాడుతూ తమ కష్టాన్ని మర్చిపోవడానికి ఈ పాట పాడుకుంటూ పనులు చేస్తారు. తెలంగాణ ఉద్యమం కూడా ఉర్రూతలు ఊగడానికి కూడా కారణం పాటే. గద్దర్ లాంటి ప్రజాయుద్ధ నౌక గద్దర్ లాంటి గొంతు నుండి జాలువారిన పాటలు విని ఎంతో మంది ఆకర్షణకు లోనై అడవి బాట పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి పాటలను రచిస్తున్న దాసారాపు నరేష్తో ఉన్నాం మనం ఇప్పుడు. మరి ఆ దాసారాపు నరేష్ అసలు పాటలు ఎందుకు రాస్తున్నాడు, ఇంతవరకు ఆ పాటలు రచించి ఏం సాధించాడో మరి అతని మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు. అన్న నమస్తే. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అన్న సేమ్ టు యూ. ముందుగా ఆర్వి టీవీ యాజమాన్యానికి మీకు ప్రత్యేకంగా నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, అన్న మాది చిట్యాల. మీది కుటుంబ నేపథ్యం చెప్పండి ఫస్ట్. అన్న మేము ఇద్దరు అన్నదమ్ములం, ఒక చెల్లి. అన్న మాది తిరుమలాపురం చిట్యాల మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. అన్న ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను ఒక కవిగా, గాయకునిగా పేరు ప్రఖ్యాతులు ముందుకు పోతున్నా. అన్న అసలు మీకు పాట రాయాలి అనే ఆసక్తి ఎలా కలిగింది మీకు? అంటే సమాజం చూసుకుంటేనే అసలు, అంటే కొన్ని జానపదాలు, కొన్ని సినిమా పాటలు వినుకుంటేనే, అంటే చదువుతున్న క్రమంలో, అంటే 10th క్లాసు ఆ టైంలో నేను పాటలు అప్పటి నుంచెల్లే మొదలు పెట్టినా. అంటే నాకు స్ఫూర్తి అనేటోళ్ళు. అంటే మీరు పాటలు రాయడానికి గల కారణం ఏంటి అసలు? అన్న ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సామాజిక అంశాల మీద, రుగ్మతల మీద ఏదో ఒకటి నా వంతుగా చెయ్యాలన్న తాపత్రంతో ఈ పాటలు వినుకుంటా, పెద్ద పెద్ద కవులు రాసిన పాటలు వినుకుంటా, నేను కూడా నా క్యాసెట్ల నేను కూడా ఒక జనాలలో నేను కూడా ఒక పాట రాయాలి, పాడాలి అనే ఆతృత 10th క్లాస్ నుంచి వెళ్ళే నాకు అనిపించడం జరిగిందండి. అప్పటి నుంచి వెళ్ళే అంటే చూసుకుంటే నేర్చుకున్నా, అంతే తప్ప నాకు స్ఫూర్తి ఇవ్వలేరు ఇప్పటి వరకు అయితే. ఓకే, మరి మీరు మొదటగా ఏ పాట రాశారు? ఫస్ట్ ఆ పాట ఏ పాట రిలీజ్ అయింది? అన్న నేను 2010 అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, పర్కాల ఎస్వి కాలేజీ. నా సొంత డబ్బులతోనే అప్పుడు నా తొలి పాట అనే క్యాసెట్, అంటే పాటతోనే నా తొలి పాట అనే ఆల్బమ్ పేరు పెట్టిన. దాంట్లో నాకు మంచి అంటే 7 పాటలు రాసిన. ఒకసారి పాట, ఆ పాట మన ప్రేక్షకుల కోసం నాకు ఒక పాట ముందు. ఎందుకింత మన సంస్కృతి హీనమైపోతున్నదో, ఈ కాలమనే గర్భాన కనుమరుగైపోతున్నదో, ఎందుకింత మన సంస్కృతి హీనమైపోతున్నదో, ఈ కాలమనే గర్భాన కనుమరుగైపోతున్నదో, కాలముతో జీవితము గడిపి చదువుల కొలువును ఎందరో ఆపుతూ, ఆకర్షణకే అంకితమవుతూ, నీలి చిత్రాలపై మనసే పెడుతూ, యువతేమో చెడు మార్గాన పోతుంది నేడు,
ఈ చీడ పొరుగు లాంటి దుస్థితి ఇంకెన్నాళ్ళో చూడు, ఎందుకింత మన సంస్కృతి హీనమైపోతున్నదో, ఈ కాలమనే గర్భాన కనుమరుగైపోతున్నదో, మనుషుల మధ్య స్నేహం చెదురుతూ మారణహోమాలెన్నో జరుగుతూ, మానవత్వమే మంట గలుపుతూ, హింసతోనే ఈ రాజ్యమేలుతూ, ప్రేమ అనురాగమన్నవి దూరమైపోతున్నవి, మనిషే దేనికైనా దిగజారుతున్నాడు, ఎందుకింత మన సంస్కృతి హీనమైపోతున్నదో, ఈ కాలమనే గర్భాన కనుమరుగైపోతున్నదో. ఓకే ఓకే నైస్ భయ్యా, బాగుంది పాట అన్నానండి. థ్యాంక్ యూ భయ్యా. మరి ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు, ఎన్ని రిలీజ్ అయినాయి? అన్న దాదాపుగా 200 దాకా రాసిన అన్న. అలా 50% ఇంకా రికార్డింగ్ 200 పాటలు రాశారు. 200 పాటల దాకా రాసిన అన్న. కొన్ని రికార్డింగ్ అయ్యి ఇంకా బయటికి రాకుంటున్నాయి. మీకు ఈ 200 పాటలలో మీకు ఫస్ట్ పేరు తెచ్చిన పాట మీకు? నాకు మంచి పేరు తెచ్చిన పాట అంటే 2012 మరిచేపోయావా మనస మారిపోయాన పాట. అప్పుడు ఇంత యూట్యూబ్ ట్రెండింగ్ లేదన్న. అప్పుడు మంచి పాట మైబాల చేసిన పాట బాగా, ఇప్పటికి కూడా మరిచిపోయే పాట అంటే ఇప్పటికి కూడా ట్రెండింగ్ బాగుందన్న. ఒక చిన్న వర్డ్ తప్పకుండా. మరిచిపోయావా మనసా మారిపోయావా, మన ప్రేమను మరిచావా మనసా దూరం చేసావా, ఎంతగా నేను ప్రేమించానో నీకు తెలియదా, నిజమైన ప్రేమ నాదని నువ్వు నమ్మలేదా, ఇంతలోన నీకేమయ్యిందో మనసుని మార్చుకున్నావా, మరిచిపోయావా మనసా మారిపోయావా, మన ప్రేమను మరిచావా మనసా దూరం చేసావా. ఓకే, మీకు నచ్చిన పాట బాగుంది. ఓకే, చాలా డెప్త్ గా పోయి రాసినట్టున్నారు ఇది. అయితే విషయం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇన్ని పాటలలో మీకు బాగా పేరు తెచ్చిన పాట, ఈ పాట అబ్బా నరేష్ బాగా రాసిండి ఇది అని బాగా మీకు పొగడ్తలు వచ్చిన పాట ఏ పాట? దాపుగా అన్న నేను రాసుకున్న ప్రతి పాట నాకు ది బెస్ట్ అంటే అందులో 200లలో ఈ పాటకు బాగా పేరు వచ్చిందని ఉంటది కదా? అవునన్న. అంటే ఈ మధ్యలో ఒకటి నిజమైన ప్రేమకి విలువ లేదని ఒక పాట దాపుగా యూట్యూబ్లో ఇప్పటికి ఒక 5 లక్షల మంది చూసిరన్న. పోయిన మంత్లో పెట్టిన యూట్యూబ్లో. అంటే ఇప్పుడు జరుగుతున్న అక్రమ సంబంధాల గురించి, అంటే ఈ జీవితాలు ఏమైపోతున్నాయి అంటే చూసిన సంఘటన నేను ఆధారంగా, అంటే జరుగుతున్న సంఘటన ఆధారంగా పాట రాసిన. అది ఇప్పటికీ చాలా మంది పూన్లు చేస్తారన్న, బాగా రాసినామని. ఒకసారి కట్టిన తాళి బొట్టు వేద మంత్రాల సాక్షిగా, వేసిన నా మీద ఒట్టు నీ మనస్సాక్షిగా, నా ప్రాణంగా చూసుకున్నా కట్టుకున్నా నాలివాని, నా దైవంగా నమ్ముకున్నా ఏ మోసమంటూ నీకు తెలియదని, ఓ అందమైన బొమ్మ నా గుండె పగిలేనమ్మా, నా ప్రేమే ఏమైనదమ్మా కొంత నువ్వే చెప్పవమ్మా, ఓ అందమైన బొమ్మ నా గుండె పగిలేనమ్మా, నా ప్రేమే ఏమైనదమ్మా కొంత నువ్వే చెప్పవమ్మా, మనసులోనా ఇంతకాలము కోరుకున్న ప్రతి క్షణం నీ మేలునే, కలలుగన్నా రాణిలాగా అవనిలో నీ కంటే అందము లేదని, ఇష్టంగా ఎన్నో తెచ్చిన ప్రేమను రాగాలు వంచిన, నీ అంటే అడుగులు వేసిన నీ చిరునవ్వునే నేను కోరిన, నువ్వు ఆడిన ఆటలో ఓడిన నా కళ్ళల్లో కన్నీరు నిండెనా, ఓ అందమైన బొమ్మ నా గుండె పగిలేనమ్మా, నా ప్రేమే ఏమైనదమ్మా నా కొంత నువ్వే చెప్పవమ్మా. ఓకే, సూపర్ భయ్య. అలాగే ఇప్పుడు యువత కోసం
ఇప్పుడు యువత ఇప్పుడు చాలా మటుకు చెడు మార్గాల్లో పయనిస్తున్నారు. అవునన్నా. అంటే గంజాయి కావచ్చు, మత్తు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇట్లా అలవాటు పడి చాలా పెడదారిన పడుతున్నది యువత. అవును. యువత కోసం మీరేమన్నా సందేశం ఇచ్చే పాట రాసేట భయ్య? అన్న యువత దాపుగా రాసిన కానీ కొంచెం అంటే నాకు ఇప్పుడు చూడండి అన్న, ఫస్ట్ పాట వాడినా కదా ఎందుకు ఇంత సంస్కృతి అనేది, అది యువత గురించి దృష్టిలో పెట్టుకుని రాసిన. అంటే ఇంకో 2-3 పాటలు ఉన్నాయి కానీ అవి రికార్డింగ్ కాలే, అంటే అవి పాడొద్దనే ఆలోచన. కాకపోతే రీసెంట్లీగా మళ్ళొక స్త్రీ గురించి రాసిన అన్న. అంటే దాదాపుగా మహిళల కొరానికి ఇలా మన సృష్టి స్త్రీ లేనిది సృష్టి లేదంటారు. అంటే ఇక అమ్మని మించిన దైవం లేదు కన్నా. ఇవల్ల వాళ్ళ త్యాగాలను వర్ణించుకుంటా ఒక చిన్న పాట రాసినది, అది కూడా యూట్యూబ్లో వచ్చింది. పురటి నొప్పులా పుట్టుక నీది, నీవే లేకుంటే మరి మనుగడ ఏది, సృష్టికి జీవం పోసే జనని, నిన్ను చూసి తరించే నింగి అవని, అమ్మవై ఆలివై చెల్లివై మమతవై, నీవే త్యాగశీలివై నీవే రుద్రకాలివై, ఓ మహిళ పాదాభివందనం, ఈ జగతిలోన నీవే కదా మూలాధారం, ఓ మహిళ పాదాభివందనం, ఈ జగతిలోన నీవే కదా మూలాధారం, పురటి నొప్పులా పుట్టుక నీది, నీవే లేకుంటే మరి మనుగడ ఏది, పొద్దున్నే నీ కళ్ళు ముంగిట్లో వెలుగు, జీవనయానంలో నా ప్రతిరోజు పరుగు, సంసార సాగరంలో నీకున్న బాధ్యత, చెప్పుకోలేవు కదా కడుపులోన నీయత, రక్తపు మాంసాలే చనుబాల దారలు, కొన ఊపిరితో పోస్తావు నిండు ప్రాణాలు, ఓ మహిళ పాదాభివందనం, ఈ జగతిలోన నీవే కదా మూలాధారం. ఎక్సలెంట్ బాగున్నా, సూపర్ అన్న. మంచి స్త్రీల కొరకు బాగా పాట రాసినావు అన్న. బ్రదర్. మరి ఇప్పుడు మీరు యూట్యూబ్ కు పాటలు రాస్తున్నారు కదా, అంటే మీరు రాసిన పాటలు ప్రొడ్యూసర్లకు వినిపించేది వాడుకోమని చెప్పి అంటారా, లేకుంటే వాళ్ళు సందర్భాన్ని బట్టి మీకు పలాని సిచ్యువేషన్ అని చెప్తే రాస్తారు? ఎట్లా రాస్తారు పాటలు? అన్న దాదాపుగా ఇప్పటి వరకు నా ఊహాత్మకంగా రాసుకున్న పాటలే, కాకపోతే ఇప్పుడు అవకాశాల కోసం మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి ప్రొడ్యూసర్లు చెప్పిన కాన్సెప్ట్లా ఈ మధ్యలో రాసినప్పుడు ఇంతకుముందు ఒక పాట అయినా పెట్టింది చూడన్న, కట్టిన తాలిబొట్టు అనేది. అది మన జగిత్యాల అన్న నక్క విజయ అన్న ఆలోచన పరంగా నేను రాసిన పాట. వాళ్ళ ఇంటికాడ కూకొని 2 రోజులు తమ్ముడు ఈ కాన్సెప్ట్తో పాట రాయాలంటే ఆ పాట రాయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే యూట్యూబ్కు ట్రెండింగ్ తగ్గట్టుగా మన పాటలు ఉండాలి, మేము చెప్పిన అంశాలు కావచ్చు, అంటే నేను సొంతంగా రాసిన పాటలు కూడా కొన్ని తీసుకుంటారు, అంటే సిచ్యువేషన్ తగ్గట్టు. ఇక అంటే ఇప్పుడున్న ట్రెండింగ్ బట్టి మనం ఫాలో కావాల్సి వస్తుందండి యూట్యూబ్ ద్వారా. ఆ విధంగా నా సొంతంగానే రాస్తున్నా, దాదాపుగా కొన్ని ఆలోచనలు ప్రొడ్యూసర్లు చెప్తే రాస్తున్నా. అంటే ఈ మధ్యన ప్రొడ్యూసరు అంటే దాదాపుగా అలా మెప్పించే విధంగానే రాస్తున్నాను నేనైతే వాస్తవానికి. ఓకే ఇప్పుడు బ్రదర్, మరి ఇప్పుడు దాదాపు మీ పాటలు ఎన్ని రిలీజ్ అయినా ఇప్పటి వరకు మీరు రాసిన పాటలలో ఇంకా రిలీజ్ కావాల్సిన ఎన్ని ఉన్నాయి? నా రిలీజ్ దాదాపుగా ఒక 10 పాటలు ఉంటాయి అన్న. అంటే బయటికి రాక ఫోక్ సాంగ్స్ బాగున్నాయి. ఒకటి మొన్న రీసెంట్గా కూడా లవ్ సాంగ్ నేనే క్యాసెట్లో వాడిన, అంటే అది ఇంకా రిలీజ్ కాలేదన్న. అంటే లవ్ సాంగ్ రాసిన, మనసు పడితినమ్మా నా ప్రేమను కాదనకు, ఇష్టపడితినమ్మా చిన్న చూపైన చూడకు, మనసు పడితినమ్మా నా ప్రేమను కాదనకు, ఇష్టపడితినమ్మా నన్ను చిన్న చూపు చూడకు,
అద్దాల మేడలోన పెరిగిన యువరాణి, నా ఇంట అడుగు పెడితే నువ్వే మహారాణి, నీ ప్రాణాలకేమన్నైతే నాదే హామీ, నా ప్రేమకైతే బదులు నీ మాటలు ఏమి, అందాల రాకుమారి ప్రేమించమ్మా, నిన్ను చూసి నా గుండె ఆడేనమ్మా, నా ప్రాణము నువ్వని కోరెను జన్మ, ఈ నేల మీద నువ్వ పున్నమివమ్మా, మనసు పడితినమ్మా నా ప్రేమను కాదనకు, ఇష్టపడితినమ్మా నన్ను చిన్న చూపు చూడకు, ఆస్తులు అంతస్తులు పేరుకేమి లేవులే, అందమైన పూరి గుడిసె నాకు ఉందిలే, పెద్దగా చదువులేమి చదువుకోలేదులే, నీ పేరు మనసులోన చెక్కుకున్న వాడిని, పేదవాణ్ణి కావచ్చు ప్రేమకైతే అసలు కాదు, నీ కొరకు పడే బాధ నువ్వైతే చూడలేదా, తక్కువైతే చూడలేను తల్లిలాగా సాకుతానులే, అందాల రాకుమారి ప్రేమించమ్మా, నిన్ను చూసి నా గుండె ఆడేనమ్మా, నా ప్రాణము నువ్వని కోరెను జన్మ, ఈ నేల మీద నీవు పున్నమివమ్మా. ఓకే ఓకే సూపర్, బాగున్నది, బాణీలు బాగున్నాయి. మరి ఇవే కాకుండా జానపద గేయాలు ఏమైనా రాసిన? చాలా రాసిన జానపదాలు. నా తెలిపాట క్యాసెట్ల ఫస్ట్ అనిలన వాడిండు ఒక పాట, వడ్లకొండ వాడిండు, అది ఒకసారి. రంగు రంగుల చిలక నా ప్రేమ బంగారు మొలుక, నీ మీదే మనసు గనుక నేను వచ్చానని వెనుక, ఆ రంగు రంగుల చిలక నా ప్రేమ బంగారు మొలుక, నీ మీదే మనసు గనుక నేను వచ్చానని వెనుక, మొదట చూసినప్పుడు పిల్ల ఆగలేదు అమ్మ ఎప్పుడు, నా మనసే కోరేప్పుడు పిల్ల నీ దాస నాకు ఇప్పుడు, ప్రేమేమో ముదిరే రోజంత దిగులే నీ కాడన నా కాడ ప్రాణమేద నిలవకున్నదే, రంగు రంగుల చిలక నా ప్రేమ బంగారు మొలుక, నీ మీదే మనసు గనక నేను వచ్చానని వెనుక. ఓకే భయ్యా, ఇటు లవ్ సాంగ్స్ రాస్తున్నావు, ఇటు ఫోక్ సాంగ్స్ రాస్తున్నావు అన్న. మరి విప్లవ గేయాలు రాసినావా అన్న? విప్లవ గేయాలంటే తక్కువ అన్న, అంటే అంతకుముందు ఒకటి గాజర్ల రవాణా చనిపోయినప్పుడు రాసిన కానీ పాట రిలీజ్ కాలే, వెలిసాలి చిన్న, అది అంటే దాపు కన్నా అది రిలీజ్ కాలే అన్న, అంటే చిన్నగా ఏమన్నా ఒక లిరిక్ ఏమన్నా? అది కాకుండా వెలిసాల గుట్ట మీద ఒక పాట రాసి. పర్లేదు, ఏదైనా బాగుంది. గుట్టను నేను కొండను జగతికి పట్టు కొమ్మను, గుట్టను నేను కొండను చిట్యాల వెలిశాల నీలను, తరగని సంపాదన ఒడిలో తరగని సంపాదన ఒడిలో, త్యాగాలు సైతం నా గుండెలో, గుట్టను నేను కొండను జగతికి పట్టు కొమ్మను, గుట్టను నేను కొండను చిట్యాల వెలిశాల నీలను, పశువులు మేసే మేతకుని పశువులు మేసే మేతకులేత పచ్చిక పాలాధారను, అందరి ఆకలి కడుపులు నింపే కమ్మని తీపి పండును, జీవరాశులకు ఆవాసమైన రమ్యమైన గొడును, గునుగు తంగేడు తీరక్క పువ్వుల బహుజన బతుకమ్మను, మోదుగు పువ్వుల వరమును ఉద్యమాలకు పుట్టి నిల్లును, గుట్టను నేను కొండను జగతికి పట్టు కొమ్మను, గుడిలోన కొలిచే దైవానికి వెలిసిన రాతి బండను, ఇంటికి వంటకు ఉపయోగపడే విలువైన టేకు కర్రను, ఎండల్లో వలసిత సేదీర్చటి చల్లనైన చెట్టు నీడను, దాహానికేమో అల్లాడిపోతుంటే ధూపదీర్చే ఊట సెలిమెను, ప్రజల గుండెల కొండను నాలో రగిలే నిప్పు రవ్వను, గుట్టను నేను కొండను జగతికి పట్టు కొమ్మను,
గుట్టను నేను కొండను చిట్యాల వెలిశాల నీలను బతుకు దారిలో సాగిపోయేటి పోరు బిడ్డలకు అండను శత్రువు నిర్బంధం ఎదురయ్యి వస్తే కాపాడే కంటి పాపను ఎదురు కల్పుల్లోన కనుమూసిపోతుంటే విలవిలలాడటి గుండెను వీరుల రక్తాన్ని దోసిట్లో పట్టే త్యాగాల గుర్తుకు చిరునామను వీరులకు నేను ఆయువు పట్టును వెలిగాను వెలిశాల గుట్టను నేను కొండను జగతికి పట్టు కొమ్మను గుట్టను నేను కొండను చిట్యాల వెలిశాల నీలను. మామూలుగా మనం గుట్ట కొండ అనగానే మామూలుగా అసలు లైట్ గా తీసుకుంటాం. అంటే గుట్టకు అంత వాల్యూ ఉంటుందా ఇంత అనేది అసలు మీరు పాటలతో పాడుతుంటే ఇప్పుడు అసలు ఆలోచనలో పడిపోయినట్లయింది బ్రదర్. నిజంగా నిజంగా ఏంటంటే వెలిశాల గుట్ట అంటే ఇది సరే భూపాలపల్లి జిల్లాలో టేకుమట్ల చిట్యాల మండలంలో మధ్యలో ఉంటది, కానీ ఆ వెలిశాల గుట్టకున్న ఇంత సబ్జెక్ట్ అనేది చాలా బాగా ఉన్నది. రీసెంట్లీ ఏంటంటే ఇప్పుడు అక్కడ వెలిశాల అంటే వెలిశాల తల్లి నా వెలిశాల అనే పాట రాసి ఆ వెలిశాల గ్రామాన్ని ఏ విధంగా అయితే వెలుగులోకి తెచ్చిన మిట్టపల్లి సురేంద్రన గుర్తుకొచ్చింది. నిజంగా చాలా నాకు, ఎందుకంటే మిట్టపల్లి సురేంద్ర అన్నట్టు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఎన్నో పాటలు, అద్భుతమైన పాటలు చాలా రాసి అసలు అంటే సాధారణ ప్రజలు మామూలుగా పాడుకోవడానికి వీలుగా ఉంటాయి ఆయన. అంటే ఒక డెప్త్ గా మళ్ళీ ఆయన గుర్తొచ్చిండు మీ పాట ద్వారా. వెలిశాల గుట్టను ఇంత అద్భుతంగా మీరు వివరించి పాట రూపంలో తెలియజేసినందుకు నిజంగా మీకు హర్షపోయా. థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి, మరి ఇన్ని పాటలు రాస్తున్నారు కదా దాసరాబోయ, మరి మీకు సినిమాలలో ప్రయత్నాలు చేస్తున్నారా? ఇప్పుడే ప్రయత్నం చేస్తున్నా. దాదాపుగా ఇప్పుడు ఏంటంటే హన్మకొండ హైదరాబాద్, దాదాపుగా మొన్నటిదాకా హైదరాబాద్ హన్మకొండలోనే పాటలు చేసేది. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని పాటలు రికార్డింగ్ అవుతున్నాయి. అంటే ప్రొడ్యూసర్లు కూడా సినిమా వాళ్ళు ఉన్నారు, పరిచయాలు చేస్తామని. అంటే ఇప్పుడు దాదాపుగా సాహిత్యాన్ని ఇంకా పెంపొందించుకోవాలనే ఆలోచనతోనే పట్టుదల ఉన్నదన్న. ఏది ఏమైనా కూడా సినిమాలల్లో అవకాశం నేను రావాలని కోరుకుంటానా. దాదాపుగా తప్పకుండా ఏ సినిమాకైనా నా జీవితం ఉన్నంత వరకైనా పాటలు రాయాలి సినిమాలో అనే ఆలోచన. ఇంకొకటి ఏంటంటే మన చిట్యాల గడ్డ మీద వాళ్ళ సురేంద్ర అన్న కావచ్చు, మన చంద్రబోస్ సార్ కావచ్చు, బండి సత్యమన్న కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు పొందిన వాళ్ళు. నేను కూడా వాళ్ళ అంటే సరసన కొంచెం మన స్థాయికి తగ్గట్టుగా మన సాహిత్యానికి తగ్గట్టుగా వాళ్ళ సరసన నిలబడైనా కూడా వాళ్ళ పేరు మన పేరు కూడా వాళ్ళ లెక్క వినబడాలనే ఆలోచనే తప్ప ఏది లేదన్న. కాకపోతే కంపల్సరీ సినిమాలో రాయాలన్న సంకల్పం ఉన్నది ఇప్పటి వరకు. చివరిగా ఇప్పుడు మీరు ఇన్ని పాటలు రాస్తున్నారు కదా, మీకు ఇన్స్పిరేషన్స్ అంటే ఎవరైనా గురువు కావచ్చు, లేకుంటే ఇన్స్పిరేషన్ అనేది ఎవరైనా ఉన్నారా మీ వెనకాల నడిపించే, అదే ఇట్లా రాయాలి అట్లా ఇట్లా అని ఏమన్నా మీకు సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అన్న మొదట చెప్పుకోవాలంటే నాకు నా అంటే నన్ను చదివిపించిన సారు మన గుంటూరుపల్లె శాఖమూరి రవి సారు. నాకు ప్రతి పాట నేను సార్కి పాట రాసిన ఒకసారి చూడండి సార్ అంటే సారే కరప్షన్ చేస్తాడు. ఇట్లా కదమ్మా, ఇంకా బాగా రాయాలి, ఇంకా నువ్వు సాహిత్యాన్ని పెంపొందించుకోవాలి, బుక్స్ చదవాలి. ఫస్ట్ నేను డిగ్రీ వరకు స్టాప్ చేసిన తర్వాత సారే నువ్వు పీజీ అయ్యి బీఈడి చేయి, కంపల్సరీ నువ్వు చదువుతో పాటు సాహిత్యం ఉండాలి, చదువు ఉండాలి కంపల్సరీ అనే ఆలోచనతోనే సార్ నాకు ఇన్స్పైర్ అయిపోయింది. దాదాపుగా సారు చూపిన బాటలనే నేను ప్రయాణం చేస్తున్నా. నాకు చాలా స్ఫూర్తిగా, అంటే ఇప్పుడు చెప్పుకోదగ్గ నాకు మొదటి గురువు నా తండ్రి సమానీయుడు మా శాఖమూరి రవి సార్ అన్న. దాదాపుగా సారు కూడా చాలా పాటలు రాసిండు. నేను ట్యూన్ చేయడం, కొన్ని పదాలు ఇస్తే సార్ పాటలు కూడా చేసిన. సార్ నాకు బాగా నచ్చిన పాట ఏంటంటే సార్ రాసిన దాంట్లో గద్దర్ది ఒక పాట రాసిండు. అది గద్దర్ చనిపోయినాక అప్పుడప్పుడే రాసిండు సార్. ఇది తెల్లారి రికార్డింగ్ కావాలంటే నైట్ రికార్డ్ చేసి పారేసిన ఈ పాట. ఆ పాట నాకు బాగా నచ్చుతుంది. అది తమ్ముడు జూపక శివ వాడిండు, పాట బాగా వాడిండు. ఒకసారి 2 minutes
పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారన్న లేడని ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారన్న లేడని ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో ఏరు మోగబోయిందో నీరు మూగబోయిందో ఏరు మోగబోయిందో నీరు మూగబోయిందో ఏటి నీరులోని చేప పొరు సైరను దిందో పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారన్న లేడని ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో చేను మూగబోయిందో శిలక మూగబోయిందో చేను మూగబోయిందో శిలక మూగబోయిందో చేను శిలకల కలుపు తీసే అరకాలేసి రమ్మందో పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారన్న లేడని ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో చెట్టు మూగబోయిందో పుట్ట మూగబోయిందో చెట్టు మూగబోయిందో పుట్ట మూగబోయిందో చెట్టు పుట్టల ఉండే చీమలు జట్టు పాడరమ్మందో పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారన్న లేడని ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో. బాగుంది భయ్య. మరొకసారి మీ గురువు గారి రాసినటువంటి ఈ పాట మళ్ళీ గద్దర్ను మరొకసారి యాద్ చేసుకున్నట్లయింది అన్న. గద్దరన్నను యాద్ చేసుకోవడం నా జన్మ సుకృతం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇలా 2 రాష్ట్రాలల్లో అంటే భారతదేశంలో అణగారిన వర్గాల కోసం ప్రజల పక్షాన నిలబడి చివరి దాకా పాటని ప్రాణంగా నవ్వుకున్న గద్దరన్న లేకపోవడం కూడా కళాకారుల తీరని బాధ. ఇవాళ ప్రజాయుద్ధ నౌక అంటే దాదాపుగా గద్దరన్నకే ఆ పేరు వచ్చింది. అన్న ఎక్కడున్నా కూడా తన ఆత్మశాంతి చేకూరాలని నా పాట ద్వారా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే నరేష్ భయ్య, లాస్ట్ మీరు చివరిగా అంటే మీతో పాటు చాలామంది కూడా రచయితలు ఇప్పుడు పాటలు రాయడానికి చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ ప్లాట్ఫామ్ దొరకక తెలియక చాలామంది ఉన్నారు. వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎలాంటి పాటలు రాయాలని కోరుకుంటారు మీ మాటలో వారికి? అన్న, అంటే సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన ఎప్పుడైనా కళాకారుడు అనే వ్యక్తి వీటిపైన దృష్టి పెట్టాలన్న. ఇలా సమాజం పక్షంలో ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి ఎప్పుడైనా ప్రజల మనసులను గెలిచిన వ్యక్తి ఎప్పుడైనా నిలబడతాడు. ఎందుకంటే ఇవాళ అజ్ఞానంగా ఉంటే మనకేం తెలియదు కదా అన్న. ఇవాళ ప్రతి దాని మీద అన్వేషణ చేయాలి. రాజ్యం చేసే కుట్రలో భాగంగా ఏమేమి జరుగుతున్నది కూడా అది అన్వేషించాలి, ప్రశ్నించాలి. ఇలా ఆ ప్రశ్నించకపోతే ఇలా మన బతుకు ఆగమైపోతుంటుంది. దాదాపుగా కళాకారుడు అనే వ్యక్తి, పాటలు రాసే వ్యక్తి కానీ, ఇలా చదువుకున్న వ్యక్తులు కానీ సమాజంలో తన వంతు బాధ్యతగా ఏం చేయాలి, నేను ఎట్లా నిలబడాలని అన్నప్పుడు ప్రజల పక్షాన ఉంటూ ప్రతి సమస్య మీద పోరాటం చేసినప్పుడే కళాకారుడు నిలబడతాడు, ఇటు నాయకుడు నిలబడతాడు. అంటే నా ఆలోచన ఏంటంటే కళాకారుడు అనే వ్యక్తి అజ్ఞానిగా ఉండద్దు, విజ్ఞానంగా ఉండాలి. అజ్ఞానంగా అంటే ఇప్పుడు నేను ఏదో పాట రాసిన నాకన్నే పెట్టుకుంటే అది నాకన్నే ఉండిపోతుంది. ఇలా బయటకు వచ్చి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నన్ను మీరు స్పందించి తమ్ముడు అని ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఒక కళాకారునికి అంటే నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు రాసిన పాటలు బయటికి తీయాలి. తీస్తేనే పాట ప్రజలకి వెళ్ళిపోతుంది. మీలాంటి వాళ్ళు మాకు సహకరిస్తూ ఉంటారు, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా మన మండలంలో చాలామంది కళాకారులు ఉన్నారన్న. దాదాపుగా అంటే రైటర్లు తక్కువ ఉన్నాం, కానీ సింగర్లు అయితే బాగా విపరీతంగా ఉన్నారు. వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయండి. మీ ద్వారా కూడా వాళ్ళు కొంతమంది వెలుగులోకి వస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాదాపు నేను కూడా చాలామందిని
ప్లాట్ఫామ్ నేను కూడా ఇచ్చిన అన్న చాలా మందికి సింగర్లు కావచ్చు రైటర్ కావచ్చు ఇలా యూట్యూబ్ దారిలా కూడా చాలా మంది బాగున్నారు మన పేరు చెప్పుకుంటారు అంటే మన వంతుగా మనం బయటకు వచ్చిన కాబట్టి నా సొంతంగా నేను బయటకు వచ్చినా కాబట్టి ఆ కష్టం సుఖం ఏంది అన్నది తెలిసిపోయింది వాళ్ళు కూడా ఇప్పుడున్న రోజులల్లో కష్టం అన్నది ఏం లేదన్న ఎందుకంటే యూట్యూబ్ ద్వారా ఇవాళ టాలెంట్ ఉంటే వాళ్ళు బయటికి వెళ్తారు అట్లా అంటే కాకపోతే ప్రజల పక్షానే పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఏందో దాదాపుగా ఫోక్ సాంగ్ ఉన్నాయి ఇటు సినిమా సాంగ్స్ ఉన్నాయి కానీ నిలిచిపోయే పాటలు రాస్తే బాగుంటుందని ఆలోచన ఇప్పుడు నేను ఈ మధ్యలో దాదాపుగా ఫోక్ సాంగ్ చాలా మంది రాయమంటారు కానీ అరే ఏంది ఈ వ్యవస్థ ఎటు పోతుందని అనిపించింది కానీ సరే సమాజంలో అందరికీ మెలోడీ నచ్చవచ్చు ఫోక్ నచ్చవచ్చు అన్ని రకాలు ఉంటాయి అన్న దాదాపుగా ఒకటి పాట సిద్దిపేటలో ఎల్లుండి ఒకటి రికార్డింగ్ అవుతుందన్న అది ఫోక్ సాంగ్ రాసిన ఇక ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు ఉన్న బతకాలంటే సరే ఎన్నో కొన్ని నాటకాలు చేయాల్సిందే కదా అది ఆ విధంగా కాకుండా మనం అశ్లీలంగా రాసుడు అనేది నా రచనలో లేదన్న ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కొరకు రాయవచ్చు తప్పేం లేదు అని అశ్లీలం రాయకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుంది అందుకనే ఒకటి ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది ఆ పాట మీ ముందన్న ఒకటి ఏమే పిల్లో గంగా మస్తుగున్నావు సామిరంగా జరమాట వీను గంగా చూసుకుంటా పానంగా బాగుందే అబ్బా బాగుందే సుడా సక్కనైన అందము గా బాపుంటే గీసునమ్మని చిత్రము బాగుందే సుడా సక్కనైన అందము గా బాపుంటే గీసునమ్మని చిత్రము ఇయంది పిలగ రంగా ఎటకారం వద్దు దొంగ నీకు పిచ్చి ముదిర రంగ సుడమకు రంగ పొంగ పోవయ్యో అరరా పోవయ్యో పెట్టుకోకు నాతో గొడవ మర్యాద ఉండది చెప్పుత వినవా అమ్మ తోడు నీ అందం ఆ నిండు జాబిలి నీ కోసం నా గుండెను చేస్తానే లోగిలి లేనిపోని ఆశలైతే పెంచుకోకు నీ కొంటే వేషాలే చూపమాకు ఓ గంగమ్మ నా మనసు కోరెను నిన్ను ఎప్పటి నుండో నీ మీద పడ్డది కన్ను ఓ రంగయ్యో నన్ను ముట్టుకుంటే నిప్పు నా హద్దు మీరి దాటైతే చెయ్యను తప్పు. ఓకే థ్యాంక్ యూ భయ్యా బాగా సూపర్ చాలా అద్భుతమైన పాటలు రాస్తున్నారు చూశారు కదండి. మరి భూపాలపల్లి జిల్లాలోని కేవలం ఉమ్మడి చిట్యాల మండలంలోనే ఇటు చల్లగరియ గ్రామం నుంచి సుభాష్ చంద్రబోస్ మరి చంద్రబోస్ గారు ఇవాళ కొన్ని వందల పాటలు రాసి ఆస్కార్ అవార్డు సాధించడం జరిగింది చల్లగరియ గ్రామం నుంచి. అలాగే అక్కడి నుంచి బండి సత్యం గౌడ్ కూడా ఎన్నో అద్భుతమైన పాటలు రాస్తూ మెప్పు పొందుతున్నాడు. మరి ఇటు నుంచి మరి ఒకటే గ్రామానికి చెందిన మళ్ళీ వెల్లంపల్లి నుంచి అటు మిట్టపల్లి సురేందర్ గారు కావచ్చు, అటు పుల్లూరి సమ్మయ్య కావచ్చు, చాలా అద్భుతమైన పాటలు రాసి అసలు ఎంత అమోఘము ఉంటాయంటే ఇటు చంద్రబోసు పాటలు కావచ్చు, అటు మన మిట్టపల్లి సురేందర్ అన్న కావచ్చు, చాలా అద్భుతమైన పాటలు రాస్తున్నారు. అదేవిధంగా మన దాసారాపు నరేష్ కూడా ఎంతో అద్భుతమైన పాటలు రాస్తున్నారు. నైన్పాక నుంచి రాజు కావచ్చు, చాలా మంది ఉన్నారు. కళామ్మ తల్లి బిడ్డలు చాలా మంది ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి దాసారాపు నరేష్ గారు దినదిన అభివృద్ధి చెంది ఇంకా మంచి మంచి పాటలు రాసి సినిమాలలో కూడా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటు రవీందర్ గౌడ్, ఆర్వీటీవీ.